2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే మహాగారు. నమస్తే ఉష. ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానివ్వండి కొన్ని రూల్స్ పెట్టాలి, బౌండరీ సెట్ చేయాలని మనం చాలాసార్లు ఘంటాపదంగా చెప్తూ ఉంటాం. ఇవాళ రేపు మనం ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో వింటూ ఉన్నాం. ఒక న్యూస్ పేపర్ తీసిన, ఒక న్యూస్ ఛానల్ పెట్టిన, కన్న తండ్రే సొంత అన్నే అని మాట్లాడుతున్నాం. వావి వరుసలో లేకుండా పిల్లల్ని గర్భవతులు చేసిన సంఘటనలు కూడా మనం చూసాం. అంటే ఏంటి అంటారు, ఈ కల్చర్ ఏంటి, ఎక్కడ మిస్ అవుతున్నాం మనము? ఒక చెల్లి, ఒక తల్లి అన్న ఆ మీనింగ్ లేకుండా అంతలా బిహేవ్ చేస్తున్నారంటే ఆ వయసులో వచ్చే మార్పుల వల్ల ఇది అంటారా? పేరెంట్స్ రూట్ సరిగా సెట్ చేయలేదు అంటామా? కారణాలు ఏ విధంగా చూడొచ్చు ఇటువంటి వాటికి? ఫస్ట్ దీనికి రూట్సే అనాలి ఉష. ఎందుకు అంటే మనం విత్తనం ఎలా వేస్తే మొక్క అలా అలానే పెరుగుతుంది. సో వాళ్ళు ఫస్ట్ నుంచే ఇది మంచి, ఇది చెడు, ఇది మన కల్చర్, ఇది మన సంస్కృతి అన్నది నేర్పాలి అని అంటే మనం ముందు ఆచరించి ఉండాలి. వాటి పట్ల తల్లిదండ్రులకు అవగాహన కలిగి ఉండాలి. సో మీ ఫ్యామిలీలో ఏవైతే ఫాలో అవుతావు నెక్స్ట్ మీ పిల్లలకి అవే నేర్పిస్తావు. అంతే, మనందరం అంతే, మనం ఏవైతే చూస్తామో అదే నేర్పిస్తాం. బట్ ఇంత పెంచినా కూడా అక్కడ ఇంబ్యాలెన్సింగ్ అన్నది ఎందుకు వస్తుంది? బయట చూడడం వల్లనా, లేకపోతే వాళ్ళు మనం ఏమైనా చెప్పరానివి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయకుండా ఉండడం? ఎస్, ఒక వయసు వచ్చినాక పిల్లలకి, ఆడపిల్లకి కానీ మగపిల్లాడికి కానీ ఒక మెచ్యూరిటీ, మెన్స్ట్రువల్ సైకిల్ గురించి అది ఆడపిల్లకి తెలియాలి, మగపిల్లాడికి తెలియాలి. ఎందుకంటే ఫ్యూచర్లో కాబోయే తల్లి ఆమె అవుతుంది, కాబోయే భర్త పిల్లాడు అవుతుంది. మరి ఇందులో కూడా కొంతమంది దీన్ని గోప్యంగా, అంటే చాలా రహస్యంగా అదేదో తప్పు అన్నట్టు దాస్తారు. ఇది ఫస్ట్ మిస్టేక్. ఈవెన్ అబౌట్ ద సెక్స్. ఇప్పుడు నువ్వు ఇది చెప్పలేదనుకో, వాడు ఫోన్ తీసి చూస్తాడు దాని గురించి. అది బెటరా? నువ్వు కూర్చోబెట్టి సామాన్యంగా దాని గురించి చెప్పాల్సిన విషయాలు ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పడం కరెక్టా? నువ్వు చెప్పలేదు అంటే ఇది మా అమ్మ వద్దు, మా నాన్న వద్దు అని అన్నారంటే దీంట్లో ఏదో ఉంది, నేను చూడాలి. పిల్లలకి ఏదైతే వద్దు అని చెప్తామో దాని మీదకే ముందు వెళ్తారు. అదేదో ముందు మీరే ఎడ్యుకేట్ చేసుకునేటప్పుడు దాన్ని రెండోసారి వినడానికి కానీ విన్నప్పుడు కానీ దాన్ని పెద్దగా అనిపించదు వాళ్ళకి. ఇప్పుడు ఒకసారి వేసే జోక్ని నువ్వు ఫస్ట్ టైం నవ్వుతావు, రెండోసారికి ఏం చేస్తావు? చిరాకు వస్తుంది, వినవు కూడా సరిగ్గా దాని పట్ల. ఓ ఇదే కదా నాకు ఎన్నిసార్లు చెప్తామన్న ఇరిటేషన్ వస్తుంది. సేమ్ అది కూడా అంతే. ఇప్పుడు ఒకసారి తెలుసుకున్నాడు దాని గురించి క్యూరియాసిటీ కోసం దాంట్లో ఏముందని చూడడానికి ట్రై చేశాడు. బట్ దానికో ఏమీ లేదు, నథింగ్. ఇట్స్ ఎ నేచురల్ థింగ్. ఇది సహజంగా జరిగేది. మనలో, మన బాడీలో ఎటువంటి హార్మోనల్ చేంజెస్ వచ్చేటప్పుడు, మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ ఎటువంటి హార్మోనల్ చేంజెస్ వచ్చేటప్పుడు మన బాడీలో చేంజెస్ వస్తాయి. సో ఇది అలానే జరుగుతుంది. అది న్యాచురల్ ప్రాసెస్, ఇది సైక్లిక్ ప్రాసెస్. ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లడికి జరిగేదే అని ముందు స్కూల్లో కూడా చెప్తారు వీటి గురించి. అది దాంట్లో స్కూల్లో మేబీ షై ఫీలింగ్ వల్ల, దేని వల్ల చెప్పలేకపోవచ్చు, వాళ్ళు అడగలేకపోవచ్చు తిరిగి ఇదంటే ఏంటి, వాళ్ళకున్న డౌట్స్. కానీ అది పేరెంట్స్ గమనించి వీటి కోసం చెప్పేసినప్పుడు వాళ్ళకి ఏం అనిపించదు. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఇలాంటి వార్తలు వింటున్నామంటే హార్మోనల్స్. ఆ అడాలసెంట్ ఏజ్లో వాళ్ళకి వచ్చే హార్మోన్స్ అట్రాక్షన్కి, ఎల్యూజన్కి తెలియదు వాళ్ళకి. ఏంటి దేన్ని ఆకర్షిస్తున్నాం, ఎందుకోసం ఆకర్షిస్తున్నాం, తప్పేంటి ఒప్పేంటి అన్నది తెలియదు వాళ్ళకి. సేమ్ చిన్నపిల్లాడు ఉంటాడు, చిన్నపిల్లాడికి అది వేడి, నువ్వు ముట్టుకోకు అని చెప్పినా మనకు అర్థం కాదు. అంటిల్ అండ్ అన్లెస్ వాడు ఎక్స్పీరియన్స్ చేసే వరకు, ఎక్స్పీరియన్స్ అయితే కానీ. ద సేమ్ ఈ వయసులో మనం ఇది మంచి చెడు అని వ్యత్యాసం చేసేటప్పుడు అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే స్ట్రిక్ట్గా పెంచడం అంటారు. స్ట్రిక్ట్గా పెంచేటప్పుడు కూడా దీంట్లో ఏంటంటే మంచి చెడుకు వ్యత్యాసం చెప్పి మీరు బయటకు వదలొద్దు అని అంటారు. వదిలేటప్పుడు కూడా నువ్వు ఫస్ట్ టైం తప్పు చేసేటప్పుడు, నువ్వు తెలియక తప్పు చేస్తే దానికి నేను ఎక్స్క్యూజ్ చేస్తాను. బట్ నువ్వు తెలిసి నెక్స్ట్ టైం తప్పు చేస్తా మాత్రం నేను వార్నింగ్గా హెచ్చరించాల్సి వస్తుంది. హార్మోనల్ చేంజెస్ అని తెలుసు, పిల్లలు అలా ప్రవర్తిస్తారని తెలుసు. అక్కడ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏవో తీసుకొని అక్కడ మనం కట్ చేయగలితే ఆబ్వియస్లీ దీంట్లోంచి బయటికి రావచ్చు. ఒకే ఇంట్లో ఉండేటప్పుడు జెండర్ అట్రాక్షన్ ఎందుకు అని వస్తుందంటే ఇంబ్యాలెన్సింగ్. అవును, ఇంబ్యాలెన్సింగ్ ఇన్ ద రిలేషన్షిప్, ఇంబ్యాలెన్సింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్. ప్రతిదీ కూడా పిల్లలైతే చిన్నప్పుడు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటామంట. ఇంకొంచెం అడాలసెంట్ ఏజ్ వచ్చేటప్పటికి ఏంటంటే బయట ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. వాడు అలా చేస్తున్నాడు, నేను ఎందుకు అలా చేయకూడదు. ఇప్పుడు ర్యాపో కరెక్ట్గా ఉందనుకోండి, పేరెంట్స్ని వచ్చి పిల్లలు అడుగుతారు, అమ్మ వాళ్ళు అలా చేస్తున్నారు, నాకు అలా చెయ్యాలనిపిస్తుంది. బాగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్న ఇంట్లో మాత్రమే ఈ కాన్వర్జేషన్స్ జరుగుతాయి.
ఆ అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేయాలి, మనమే క్రియేట్ చేయాలి, పేరెంట్సే క్రియేట్ చేయాలి. పేరెంట్స్ క్రియేట్ చేయనప్పుడు వాడికి ఎప్పుడైతే దాని గురించి ఏవో భయపెట్టామో ఇంక షేర్ చేయడం మానేస్తారు అనమాట. ఇక్కడ ఏం చేస్తారన్నమాట, బయట షేర్ చేసుకోవడం మొదలు పెడతారు. వాళ్ళు తెలుసో తెలియక ఏవో సలహాలు ఇస్తారు. సో అదే రైట్ అని నమ్ముతారు. అంటే ఇంట్లో లేకపోవడం వల్లే కదా బయటికి వెళ్ళి తెలుసుకుంటున్నారు తను. అదేదో మనమే ఇంట్లో కల్పిస్తే దానికి పోరు కదా. అండ్ మనం ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్తాం. అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని చూసేటప్పుడు అమ్మవారిని మాత్రమే చూస్తాం. అమ్మవారి అలంకరణ ఎలా ఉంది, అమ్మవారు ఎలా కూర్చున్నారు, అమ్మవారికి ఎలాంటి చీర కట్టారు, ఎలాంటి పువ్వులు పెట్టారు, ఎలాంటి నగలు వేశారు అన్నది చూడం. అసలు కాన్షియస్నెస్ ఉండదు. ఎందుకు చూడం? భక్తి భయం అండ్ ఎవరు పూజిస్తూ ఉంటాం. ఎవరు నేర్పించారు మనకి? ఆబ్వియస్లీ పేరెంట్స్ నుంచి వస్తుంది కదా. ఆ గౌరవం, ఆ మర్యాద అన్నది ఒక స్త్రీ పట్ల కానీ ఒక పురుషుడి పట్ల కానీ ఒక రెస్పెక్ట్ అన్నది మన ఇంట్లో నుంచే డెవలప్ అవుతుంది. అమ్మవారిని చూసేటప్పుడు ఇంకో వక్ర దృష్టితో అయితే చూడాలి, అసలు ఆలోచనకు కూడా రాదది. ఎందుకు రాదది? అసలు మీకు ముందు నుంచి ఏర్పడ ఒక అభిప్రాయం గౌరవం ఆవిడ మీద. అలాంటి దృష్టే ఆడపిల్లల మీదకి ఎందుకు వెళ్ళకూడదు? మగవాళ్ళకి ఆడపిల్లల పట్ల ఎందుకు ఇటువంటి ఆలోచన రాదు? చూసాము అని అంటే అది మీకు ఇంట్లో లేక అవ్వచ్చు. దాన్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఆ తప్పుడు విషయాల్లో కానీ తప్పుడు ఆలోచనలు మైండ్లోకి రాణిస్తున్నామంటే మనం ఎంత తప్పుడు దీంట్లో ఉన్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. పేరెంట్స్ అసలు ఏం నేర్పిస్తున్నారు అనేది కూడా చెక్ చేసుకోగలగాలి. ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఒక వయసు వచ్చిన తర్వాత అన్నని చెల్లిని లేదంటే అక్కని తమ్ముడిని ఏ విధంగా సపరేట్ చేయాలో కూడా పేరెంట్స్ ఎక్కువ దాని మీద కేర్ తీసుకోరు. ఇప్పుడు ఒక వయసు వచ్చినాక తండ్రి పక్కన ఆడపిల్లని పడుకోనివ్వరు, తల్లి పక్కన మగపిల్లని పడుకోనివ్వరు. అవును. బట్ జరిగేది ఏంటి అంటే వాళ్ళకి కూడా వ్యత్యాసం తెలియాలి. తెలియకపోతే ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలానే ఉండాలి, అదే సేమ్ ఏదైతే చైల్డ్హుడ్ నుంచి చూస్తారో అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక్కడ కంటిన్యూ చేసేటప్పుడు మనము ఒక్కళ్ళ దగ్గర, ఇది ఇంట్లోనే కాదు బయటికి వెళ్ళాక కూడా ఎవరితో ఎలా మెలగాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, మంచేదో చెడేదో వ్యత్యాసం. కొంతమంది అందరి పిల్లలు ఒకలాగా ఉండరు, ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలా ఉంటారు. పెరిగే అట్మాస్ఫియర్ కానీ వాళ్ళు చూసే బయట అట్మాస్ఫియర్ కానీ అది మారచ్చు. సో పిల్లలకి ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ చేసామో వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు రక్షించుకోవడానికైనా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అడాలసెంట్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందరికీ ముందు నుంచి అన్నీ తెలియవు, బట్ మనం కొన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలితేనే వాళ్ళు అన్నది అవగాహన అన్నది కల్పించగలుగుతాం. అండ్ ఇంట్లో ఇద్దరు ఆపోజిట్ జెండర్స్ ఉండేటప్పుడు ఒక వయసు వచ్చినాక అక్క అన్న భావన, అన్న అన్న భావన, లేకపోతే తమ్ముడు చెల్లు అన్న భావన ఇంట్లోనే క్రియేట్ చేయాలి. దాన్ని క్రియేట్ చేసినాక ఒక రెస్పెక్ట్, అంటే మా అన్న మా చెల్లి అన్నాక ఒకరికొకళ్ళ ఎంత రెస్పెక్ట్ ఉండాలంటే ప్రేమించుకునే, ఎలాంటి ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేది. ఇప్పుడు చాలా చూస్తాం కీచులాటలు అవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తాం. బట్ వన్ టైప్ ఆఫ్ రెస్పెక్ట్, వన్ టైప్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షనేటెడ్ అన్నది పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అవ్వగలిగితే ఇలాంటి వార్తలు వినాల్సిన అవసరం ఉండదు, చూడాల్సిన అవసరం అంతకన్నా. అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల జెండర్ అట్రాక్షన్ అనేది చాలా తొందరగా జరుగుతూ ఉంటుంది. అదే చెప్పాను కదా, కామన్ అని చెప్పి ఇంట్లో ఉన్న మనుషుల పైన అటాక్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది పేరెంట్స్ చెప్పకపోవడం వల్లనే అక్కడ అక్క అవుతుందా, మనకి ఇంకేమవుతుందన్న వరుస కూడా చూడరు. అవును, ఆ వయసు కూడా అది కాదని తెలీదు. ఆ హార్మోన్స్ అలా వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటాయి. తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, షై ఫీల్ అయ్యి ఎప్పుడైతే చెప్పకపోతూ ఉంటారో ఇలాంటి న్యూస్లో మనం వింటూనే ఉంటాం. మీరు ముందుకు వచ్చి ఎపిసోడ్ చెప్పారు కాబట్టి ఇవాళ రేపు పేరెంట్స్కి తెలుస్తూ ఉంటుంది ఎలా గైడ్ చేయాలి, ఎలా చెప్పాలి అనేది. ఒకప్పటి కాలంలో మనం చూసేవాళ్ళం మహాగారు, ఏ విధంగా అంటే తండ్రి దగ్గరికి ఆడపిల్లలు వెళ్ళాలన్నా ఒక వయసు దాటిన తర్వాత వెళ్ళరు, ఏది కావాలన్నా అమ్మతో అడిగిస్తూ ఉంటారు. ఇప్పటికీ మనమైతే ఆ ప్రాసెస్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఇవాళ రేపు అలా కనిపించట్లేదు మనకి. అడగకూడదా అంటే అలా అని కాదు, కానీ కొన్ని ఉంటాయి, బౌండరీస్ అనేవి ఉంటాయి. ఒక వయసు వచ్చినాక మాట్లాడకపోయినా ఆ రిలేషన్ ఏదైతే ముందు నుంచి డెవలప్ అయి ఉంటుందో పేరెంట్కి ఒక చైల్డ్కి, వాళ్ళ కనుసైగులతో వాళ్ళు ఇచ్చే ఫీచర్స్, ఫేషియల్ ఫీచర్స్తోనే మాకు అర్థమైపోతుంది. వాళ్ళు ఒక ఇలా పెట్టగానే ఓకే మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దన్నారు, తనకి ఇష్టం లేదు, కోపం అనేది వ్యక్తపరచడం జరుగుతుంటుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆ రిలేషన్ పేరెంటింగ్ లోనే ఉంటుంది. అది ఆ ర్యాప్లో నుంచి. ఇప్పుడు పెద్ద అయినాక అంటే కొన్ని అడగగలుగుతాము, కొన్ని అడగలేకపోతాం. అడగలేనప్పుడు అడిగినా కూడాను వాళ్ళు సమాధానం ఇచ్చేదాకాను, వాళ్ళు సమాధానం ఇవ్వకపోయినా వాళ్ళు ఇచ్చే ముఖ కవలికల వల్ల తెలుసుకోగలుగుతున్నాం. ఏదైతే ఫేషియల్ ఫీచర్స్ వల్ల మనకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళకి ఇది ఇష్టం లేదు, మనం చేయకూడదు, మనం ఇక్కడే ఆగిపోవాలి అన్నది ఒకప్పుడు.
ఇప్పుడు అదేమీ లేదు. ఓవర్ ప్యాంపరింగ్ వల్ల వాళ్ళొక్కళ్ళే సఫర్ అవుతారా అంటే కాదు, మీరు ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నో కొల్లలుగా ఎన్ని చూస్తున్నామో. ఓవర్ ప్యాంపరింగ్ అన్నది అక్కడితోనే ఆగిపోవట్లేదు. వాళ్ళ ఫ్యూచర్తో పాటు పేరెంట్స్ ఫ్యూచర్ కూడా అలాగే అయిపోతుంది కదా. ఇప్పుడు ఏమైపోతారన్న భయం వాళ్ళకి, మా ఫ్యూచర్ ఏమవుతుంది అన్నది వీళ్ళకి. ఆ ఒక్క నిమిషంకి మేబీ ఏవైతే అనర్థాలు వింటున్నామో వాటి వల్ల కానీ, ఎప్పుడైతే ఫ్యూచర్లో సరైన పద్ధతిలో పెరగకపోవడం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఎవరి జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి ఉంటున్నాయి. ఓన్లీ సింగిల్ థింగ్ అక్కడ ఏంటంటే సరైన గైడెన్స్, సరైన పేరెంటింగ్ అనే తప్పు పట్టట్లేదు. బట్ మనం తెలుసో తెలియకో కొన్ని షై ఫీల్ అయ్యో చెప్పొచ్చో చెప్పకూడదన్న భయానతో కొన్ని దాచేసి, ఇంకోటి మన పిల్లలే కదా ఏమవుతుందన్న ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ మన పిల్లలే అయినప్పటికీ కూడా సపరేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు.